గవర్నమెంట్ ఎవరైనా ఏఈ కావచ్చు, మరుగుడ మండలం, ఇది నల్లగొండ జిల్లా మరుగుడ మండలంలో నరసింహాపురం గ్రామం, అజలాపురం గ్రామం కిందకు ఉంటది. ఇది గ్రామ పంచాయతీ కిందకి నరసింహాపురం అంటారు. ఇంత ముందుకు వచ్చిందే 2-3 నెలల కింద చెప్పిందే జోలి. అయ్యా ఇండ్ల విధంగా ఉన్నాయి అయ్యా ఈ తీగలు బరాబర్ అన్నాయి. ఇంత ముందుకు కాకడ ఆయన జంగయ్య అంటే ఆయనకు, లక్ష్మమ్మ అంటే ఆయనకు షాటుకు వచ్చి వాళ్ళు పడ్డరు అని ఆనాడే చెప్పిన, 3-4 నెలల కింద చెప్పిన. మరి అది సోయి ఉందో గుర్తుందో లేదో పక్కకు పెట్టు. మళ్ళీ ఇవాళ ఏకంగా వైరే తెగి పడ్డది. అప్పుడు ఆయనకు షాటుకు వచ్చి హాస్పిటల్లో అక్కడిక్కడ వేసుకపోతే ఒగలన్నారట, ఒగలు. ఇప్పుడు మరి వైరు తెగింది, ఏ ఒగల వాడి వైరు తెగిందో చెప్పాలి. ఒక్కొక్కడు పిచ్చి పిచ్చిన అడకాలు చేస్తే కుదరదు. ప్రజల ప్రాణాలు పోతే తెచ్చిస్తారా మీరు? నేను మాట్లాడుతున్నది ప్రజలతోటి ఆటలు ఆడుకుంటారు అనుకో. ఒక్కొక్క నా కొడుకుని ఉత్సాహపడదా కదా అంతం. ప్రజలలోకి వచ్చే నాటకాలు చేస్తా ఎవడన్నా కానీ అంటున్నా. నాకు మళ్ళీ మెంటల్ వేస్తా అంటుంటది. వాళ్ళ బాధలేంది? ఆ వైరు తెగుతుందని ప్రాణాలు గుప్పిట పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని తీగల మీద పడదు వైరు చుట్టుకొని. చూడురి అది అబద్ధమేమో. వైరు వెయ్యాలి మరి. ఓట్లప్పుడు తిరుగుతాంగా, ఎలక్షన్ అప్పుడు తిరుగుతాం కదా, ఇండ్లకు గుంపులు వస్తాం కదా. ఇప్పుడు చెయ్యాది ఏడంగా తీస్తావో డీజే తీ, ఊరవతలంగా తీస్తా అందరం సహకరిస్తామని అంటారు వాళ్ళు. మరి అది చేయడట కానీ ఈ ఒయ్యి తెగిపోయిందని చుచ్చిపోతారట. రాజకీయాలు ఏడ చేయాలని ఆడ చేసుకోరు, వద్దంటలేము. ఫస్ట్ ప్రజల ప్రాణాలు కాపాడడానికంటే ఆ వైరు పోయింది. ఆ వైరు పోవుడు కాదు, అసలు ఇండ్ల మీదంగానే వద్దని వాళ్ళు మొత్తుకొని చచ్చారు. ఆ రోజు షాట్ కొట్టినాడే అయినా అది తెగుతా అంటే ఇప్పుడు తెగింది. ఇప్పుడన్నా అర్థం అయ్యి ఈసారి కూడా దాన్ని మళ్ళీ కలిపిపోదామని వచ్చారట, అతుకు పెడదామని. కానీ దాన్ని మార్చి ఒక కాడంగేదామని అయితే రాలేదట. అందుకని వాళ్ళు ఏమంటారు, వాళ్ళు భయపడరు ఇక. ఎందుకంటే అది నైట్ పూట తెగిపోయింది ఎటనో, పొదటి పూట తెగితే చచ్చిపోదురు. ఎవరు ఏమవునో తెలియదు. వాస్తవమే, పిల్లలు తిరుగుతారు, పెద్దలు కూర్చుంటారా. అందుకనే అయ్యా ఇది కూడా జర జాగ్రత్తగా చూసుకొని ఆ మండల ఏఈ కావచ్చు, ఆ కరెంటు ఉంటారు కదా, కరెంటు ఏఈ వాళ్ళందరూ వెళ్ళిపోరు లైన్ మీద. మరి ఇక్కడ ఎవరు ఆయన దృష్టికి తీసుకుపోయి పెద్దసారికి చెప్తామా, అయ్యా మరి అక్కడ ప్రమాదం ఉంది సార్ అని చెప్పి ఇక్కడ మంచిగా ఏర్పాటు చేసి సర్పంచ్ని కలుపుకున్న ప్రతినిధులు ఉంటారు. నిజంగానే వాస్తవమే అని చెప్పి పోయి మాట్లాడాలి. సర్పంచ్ ఉప సర్పంచ్ ఊకనే ఏం కాలే, మీరు మాట్లాడాలి ఆడ. వింటురా? ఇది కథ, ఇది వ్యవహారం మంచి చేయాలని కోరుతున్నా.